వెల్కమ్ టు K7 మీడియా. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విజయవాడలో కొన్ని చోట్ల తాగునీటి సమస్య ఉందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు. బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమీక్ష చేశారు. విఎంసీ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో తాగునీరు సరిగ్గా అందడం లేదని ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలకై కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క అన్ని డిపార్ట్మెంట్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో మొన్న బుడమేరు వరద రావటం, దానివల్ల కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి. వాటిని కూడా యాక్చువల్ గా డీటెయిల్ డిస్కస్ చేశారు. తర్వాత ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ అంటే బోర్ వాటర్ కాకుండా 100% ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ ఇవ్వాలన్నారు. దాని మీద యాక్చువల్ గా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు డీటెయిల్ గా ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80% వరకు యాక్చువల్ గా ఇవ్వగలుగుతున్నారు. మరో 20% సరిగా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రకారం డైలీ హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ ఇస్తున్నారు, 1 అవర్ కూడా ఇవ్వట్లేదు అన్నారు. దాని మీద యాక్చువల్ గా డిస్కస్ చేసాం. దానికి కొంత ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, కొంత సర్ఫేస్ మరొక 90 కోట్లతో యాక్చువల్ గా ఈ యొక్క అమృతుల ప్రాజెక్ట్ పెట్టున్నారు. దాన్ని వీలైతే తొందరగా కంప్లీట్ చేయమని ప్రజాప్రతినిధులు అడగటం జరిగింది. అయితే అమృత ఎప్పుడూ జరిగి ఉండాలి. గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. గత ప్రభుత్వం అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మూలపడిపోయింది. నిజంగా అది కానీ కంప్లీట్ అయ్యి ఇవరకు చక్కగా విజయవాడ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి మినిమం 135 లీటర్స్ పర్ డే ఇవ్వగలిగేవాళ్ళం. దాన్ని ఒకటి చేయటం. అదేవిధంగా డ్రైన్స్. వైద్యుల నిర్లక్ష్యం ఓ వివాహిత ప్రాణం తీసింది. పాలకొల్లుకు చెందిన శిరీష అస్వస్థతకు గురి కావడంతో డయాలసిస్ కోసమని కాకినాడ GGH లో చేర్చారు. మొన్న రక్తం ఎక్కించగా కాసేపటికే ఆమె పరిస్థితి విషమించింది. O పాజిటివ్ బదులు AB పాజిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించామని వైద్యులు గ్రహించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె నిన్న మరణించింది. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా 3 లక్షల రూపాయల చెక్కును పరిహారంగా అందించారు. కృష్ణలంక పోలీసుల వివరాల మేరకు హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి, రమేష్ అనే వ్యక్తులు బుధవారం విజయవాడ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 4.3 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. దివ్యాంగుల పెన్షన్ 6,000కు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు టిఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. ఈ రోజు మీరిచ్చి అన్ని రకాల అనుమతులు మే 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నారు. ఇన్ని చేసి ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చినాము. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పునికి పుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు. వాస్తవాలు మాట్లాడండి. ఏమన్నంటే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదు. మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే, మేము ఈ యొక్క ఒప్పందాలు మేము చేసుకోలేదని మరి అంబేద్కర్ గారు సాక్షిగా వచ్చి మీరు చెప్పగలరా? లేదా మరి ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు వచ్చి చెప్పగలరా మేము పర్మిషన్లు ఇవ్వలేదు, మాకేం సంబంధం లేదని?
ఎక్కడికి వచ్చి చెప్పగలుగుతారో మీరు చెప్పండి. కాబట్టి ఈ అబద్దాల మీద ప్రజల్ని వాళ్ళ మనోభావాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటే దుష్ప్రచారం చేసి దుర్మార్గంగా కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి విధానాలు